దేవుడు ఈ సృష్టి అంతని సృజించారు. అనగా ఆకాశమును, భూమిని, గాలిని, నీరుని, నిప్పుని, ఇలా పంచభూతాలను సైతం ఆయన నోటి మాటతో సమస్త జీవరాశులను దేవుడు సృజించిన తర్వాత దేవుని బిడ్డలారా, మరి ప్రతి మనిషిని కూడా ఆయన ఒక మట్టిని తీసుకుని ఆయన ఎలాగ ఉన్నాడో అలాగూ రూపించాడండి. ఆయన రూపించిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆ మట్టి ఒక బొమ్మగా తయారు చేయబడింది. ఆ బొమ్మకి కళ్ళు ఉన్నాయి కానీ చూడట్లేదు, చెవులు ఉన్నాయి కానీ వినట్లేదు, నోరుంది కానీ మాట్లాడట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆ బొమ్మను ఎలా జీవం పోయాలి అని ఆలోచన చేసుకున్నప్పుడు దేవుడు ఆ బొమ్మ యొక్క నాసిక రంధ్రాల్లో దేవుని ఒక ఊపిరిని ఊదారండి. ఎప్పుడైతే ఊపిరి నూడాడో నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. అప్పుడే ఆది మానవుడు ప్రారంభించబడ్డాడు. దేవుని బిడ్డలారా, అటువంటి ఆదిలో ఉన్న మానవుడు అవ్వ ఆదాము తయారు చేయబడిన తర్వాత వారికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడినాయి. మీరు ఈ రీతిగా బ్రతకాలి,